సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ రెడ్డికి బూతుల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు హరీష్ రావు. ఏం చేశారని 99 రోజుల ప్రణాళికలో రైతుల గురించి చెప్తారంటూ ప్రశ్నించారు. రైతులకు 3 రైతు బంధులు ఎగ్గొట్టారంటూ విమర్శించారు హరీష్ రావు. కాళేశ్వరం అంటే 3 కాల్వలంటూ గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇలా మోసం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు ఏమైంది? కేసీఆర్ గారు 2 పంటలకు ఆ రోజు ఇస్తే 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. నువ్వు వచ్చినాక ఇది 5వ రైతు బంధు, 2 ఇచ్చినావు, 3 ఎగ్గొట్టినావు. ఆనాడు 3 పంటలకు రైతు బంధు ఇవ్వమన్నా నువ్వు ఇవాళ 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. నీకు తిట్ల మీద ధ్యాస తప్ప రైతుల మీద ధ్యాస లేదు. నీకు ఎంతసేపు బూతుల మీద ఉన్న ప్రేమ, రైతుల మీద నీకు ప్రేమ లేదు. ఎంతసేపు బూతులేని బూతులు కాదు, బూతులు కడుపు నింపై రైతులకు యూరియా ఇచ్చే తెలివి లేదు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినవు, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినవు. వడగళ్ల వానకు తుఫానుకు నష్టపోయిన రైతులకు ఇవాళకి ₹1 సాయం చేయకుండా రైతు వ్యతిరేకిగా రేవంత్ రెడ్డి మాట్లాడి ఇంకేందో 99 రోజుల ప్రణాళిక అని పెట్టిండు. ఆ 99 రోజుల ప్రణాళికలో రైతుల గురించి చెప్తారట. ఏం చెప్తావు రైతుల దగ్గర పోయి? కరెంటు 24 గంటలకు వెళ్ళి 12 గంటలు చేసినా, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడికి యూరియా వస్తుండే, యూరియా రాకుండా చెప్పుల లైన్లో పెట్టిట్టు చేసిన, యాసంగిలో బోనస్ ఎగ్గొట్టినా, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినా, వడగళ్ల వాన పైసలు ఎగ్గొట్టినా నన్ను చూడుండి అంటావా? పోయి ఏం మొహం పెట్టుకొని పోతున్నావు? 99 రోజుల ప్రణాళికల మహిళల ప్రోగ్రాం పెట్టినావు. 99 రోజుల ప్రణాళికల మహిళల దగ్గరికి పోయి నేను మహాలక్ష్మి 2500 ఎగ్గొట్టినా, నేను తులం బంగారం ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా అని చెప్పడానికి పెట్టుకున్నావా 99 రోజుల ప్రణాళిక? అసలు నువ్వు ఏం చేసినావని 99 రోజుల ప్రణాళిక? అవ్వాతాతలకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? నువ్వు భర్త చనిపోయిన చెల్లెలకు ఒక్క పెన్షన్ ఇచ్చినావా? ముసలోళ్లకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చినావా? 3 లక్షల పెన్షన్లు తీసేసినావు. నువ్వు పెన్షన్లు తీసేసినావు తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు. 4000 ఇచ్చింది.